హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. సారీ అండి, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఈ మధ్య కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను. కానీ ఈ 1 మంత్ రిలీజ్ అయిన ప్రతి మూవీని చూడడం జరిగింది. ఇకపై లైన్గా అన్ని వీడియోస్ వస్తాయి. ఇంకా మెయిన్ టాపిక్లోకి వస్తే, ఇప్పుడే నెట్ఫ్లిక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన 18 ఎపిసోడ్స్ ఉన్న కురుక్షేత్ర అనే సిరీస్ చూడడం జరిగిందండి. ఈ వీడియోలో ఆ సిరీస్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ 18 ఎపిసోడ్స్లో నాకు పర్టికులర్గా కొన్ని ఎపిసోడ్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చాయండి. అవేంటంటే ఎపిసోడ్ 2, 5, 6, 7 వాటితో పాటు ఎపిసోడ్ 11, 13, 16, 17 అండ్ 18 ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. ఈ మొత్తం 18 ఎపిసోడ్స్లో ఫస్ట్ 9 ఎపిసోడ్స్ కురుక్షేత్ర యుద్ధానికి కారణాలేంటి అండ్ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడం కోసం మొదలైన ఈ కురుక్షేత్ర యుద్ధం అధర్మంగా ఎలా మారింది అనే ఈ పాయింట్స్ మీద ఎక్కువ రన్ అవుతూ ఉండింది. అండ్ 10th ఎపిసోడ్ నుంచి 16th ఎపిసోడ్ వరకు కూడా ఈ అధర్మ యుద్ధం ఎంత పరాకాష్ఠకు చేరింది అనే దాని మీద ఎక్కువ రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా 17th అండ్ 18th ఎపిసోడ్స్ విషయానికి వస్తే అండి, 17th ఎపిసోడ్లో అప్పటి వరకు యుద్ధంలో వీరమరణం పొందిన యోధుల్ని అండ్ వారి నెత్తుడిని చూసిన రణభూమి ఆ నెత్తుటి వెనక దాగి ఉన్న కన్నీటిని చూపిస్తుందండి ఈ ఎపిసోడ్ 17. నాకు అన్ని ఎపిసోడ్స్లో కల్లా స్టాండ్ అవుట్ అయిన ఎపిసోడ్ ఏమైనా ఉంది అంటే మాత్రం అది 17th ఎపిసోడేనండి. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం అని మనం ఆలోచించగానే మనకు గుర్తొచ్చేది పాండవులు కౌరవులు వాళ్ళ మధ్య యుద్ధం అండ్ చనిపోయిన యోధులు ఇదే గుర్తొస్తాయి. కానీ ఆ యుద్ధం మిగిల్చే కన్నీరు బాధని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తిస్తారు. ఈ 17th ఎపిసోడ్లో దాన్ని చాలా బాగా చూపించారండి. ఇంకా 18th ఎపిసోడ్ విషయానికి వస్తే అండి, ఈ సిరీస్ మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా మంచి కన్క్లూజన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో ధర్మం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి, రాజనీతి అంటే ఏంటి, మనుషులు ఎలా బతకాలి అనే విషయాలన్నిటిని కూడా కృష్ణుడు మనకు వివరిస్తున్నట్టు చూపిస్తా వస్తారు. అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయండి. వీటితో పాటు సెకండ్ ఎపిసోడ్లో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన సీన్ కానీ, 5th ఎపిసోడ్లో అభిమన్యుడి వీరోచిత పోరాటం కానీ, 6, 7 ఎపిసోడ్స్లో అభిమన్యుడి మరణం తర్వాత అర్జునుడు చేసిన శపథం అండ్ దాన్ని నెరవేర్చుకునే ఎపిసోడ్స్ కానీ చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారండి. అంతేకాకుండా ఎపిసోడ్ 11లో కర్ణుడు తన యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకునే సీన్ని కానీ, చిన్నతనంలో కర్ణుడు ఎలాంటి వివక్షతకు గురయ్యాడు అనే సీన్స్ని కానీ చాలా బాగా చూపించారు. ఎపిసోడ్ 13లో కర్ణార్జునుల యుద్ధం కానీ అండ్ ఎపిసోడ్ 16లో అశ్వత్థాముడు చేసిన తప్పు అండ్ ఆ తప్పుకి కృష్ణుడు ఇచ్చిన శాపాన్ని కానీ చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇలా ఓవరాల్గా మొత్తం సిరీస్లో మనకి మెయిన్ పాయింట్స్ ఏవైతే తెలుసో వాటిని మాత్రం ఎటువంటి డీవియేషన్ లేకుండా ప్రాపర్గా చాలా బాగా డీల్ చేశారు. కానీ ఓవరాల్గా నిజమైన మహాభారతాన్ని, నిజమైన కురుక్షేత్రాన్ని అయితే మాత్రం వీళ్ళు పూర్తిగా చూపించలేదనే చెప్పాలండి. కొన్ని పాత్రలను అయితే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. వాటిలో ముఖ్యమైన పాత్ర ఏది అంటే బార్బరికుడి పాత్ర అండి. కురుక్షేత్రంలో అతను పాల్గొనరు. కానీ మహాభారతంలో ఆ పాత్రకి చాలానే ఇంపార్టెన్స్ ఉంది. ఇదే కాకుండా అండ్ యుద్ధానికి సంబంధించిన సన్నివేశాల్లో కూడా కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ చాలా ఎక్కువగానే తీసుకున్నారు. ఈ సిరీస్‌కి పనిచేసిన టీము మనకిచ్చిన ఎక్స్‌పీరియన్స్ పరంగా కానీ, వాళ్ళ విజన్ పరంగా కానీ ఫుల్ మార్క్స్ ఏసుకున్నప్పటికీ, నిజమైన కురుక్షేత్రాన్ని, నిజమైన మహాభారతాన్ని చెప్పారా అంటే మాత్రం చెప్పలేదనే చెప్పొచ్చండి. ఓవరాల్‌గా నా విషయానికొస్తే అండి, ఎక్స్‌పీరియన్స్ వైస్ నేను చాలానే ఎంజాయ్ చేశాను. కానీ ఈ సిరీస్‌ని స్టార్ట్ చేసిందే నాకు తెలియని కొన్ని విషయాల్ని ఇంకా డీప్‌గా తెలుసుకుందామని. వాటి పరంగా అయితే మాత్రం వీళ్ళసలు నాకు తెలియని విషయాల్ని టచ్ కూడా చేయలేదనిపించింది. అదండి 'కురుక్షేత్ర' అనే సిరీస్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.